సమస్యలు జరుగుతూ ఉన్నాయి. కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఆశపడి చదివితే పేపర్ లీక్, దొరికే పేపర్స్ లీక్ అవని అని తెలుస్తున్నాయి. తెలియని ఏమున్నాయి. తప్పకుండా ఒక సెంట్రల్ గవర్నమెంట్ కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశం ముందరికెళ్తే నొప్పుకుందాం, కానీ ప్రజలు ముందరికెళ్తున్నారా? వాళ్ళు కంఫర్ట్ లేదు. ఇంతమంది వాలంటరీగా వచ్చారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పార్టీలు ఉంటాయా పోతాయా ఈ మూమెంట్స్ కాదు. ఈ విషయం అట్మోస్ట్ సీరియస్నెస్ అపీల్ చేస్తున్నాం గవర్నమెంట్ తీసుకుని. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు చేయలేకపోతే ఇంకొకరికి అప్పచెప్పండి. పరీక్షలే ఫ్రాడ్ అంటే దేశం పునాదిపోతారు. అందువల్ల తప్పకుండా ఇంత వేల మందికి వచ్చారు, ఖర్చు పెడతారు, పరీక్ష కూర్చుంటారు, పరీక్ష క్యాన్సిల్ అయిపోతుంది. ఇలాగా డెఫినెట్లీ నేను సపోర్ట్ చేసేది క్లీన్ సిస్టమ్ కావాలి, ప్రభుత్వం వినాలి. ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కూడా ఆదేశించడం జరిగింది అనేది చెప్తూ ఉన్నారు. దాంట్లో వచ్చిన తర్వాత మేము చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఒకటి, ఏ ఇతర దేశాల్లో మన దేశం బ్రిటిష్ ప్రభుత్వం మీద వచ్చాం, ఇక్కడంతా ఎక్కడి నుంచో ఆకాశం నుంచి రాలేదు. పార్లమెంటరీ సిస్టంలో మినిస్టర్ తప్పు చేస్తే రిజైన్ చేయాలి, చేసి మళ్ళీ రావు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత. ఇదే పెద్ద పోదు, దేశానికి ఏం నష్టం లేదు. ఒక మంత్రి, ఒక మినిస్ట్రీ, ఒక ఆఫీసర్ పరీక్ష కండక్ట్ చేయలేరా? మీరు ఇతర దేశాలతో పోరాడగలవా? చైనా ఇతర దేశాలతో మన స్కిల్ ఏంటి? ఒక ఎగ్జామ్ సరిగ్గా చేయలేవా? ఎయిర్ ఫోర్స్ని పెట్టి కాగితాలు పంపిస్తావా? కదా, ఇంత ఎలా దిగజారిపోయాం. ఇది తప్పకుండా ప్రభుత్వం, ఇది ఒక ఎలర్ట్ కాల్. మనం అందరూ అనుకుంటామంటే ఏదో ప్రభుత్వానికి, ఇదేదో అపోజిషన్కి లాభం వచ్చేది కాదు. చెప్తున్నా, యంగర్ జనరేషన్ మన తమిళనాడులో ఏం చేశారు? మే 4ని విజయం తీసుకొచ్చారు. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు 75% వారికి ఓటేశారు అడగకుండా. అలాంటి మార్పు వస్తుంది. జాగ్రత్త పడకపోతే జాగ్రత్త తీసుకోండి, మార్చండి, చక్కగా చేయవలసిన చర్యలు తీసుకోవాలి. ఇది దేశానికి బలం వస్తుంది. ఇది కనుక చేస్తే యాక్షన్ తీసుకున్నామంటే ఎవడో ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసాం సిబిఎస్ఈలో కాదు, స్ట్రిక్ట్ యాక్షన్ ప్రధానమంత్రి గారిని కోరుతున్నాం, చేయాలి. సార్, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ టెస్ట్ అని చెప్పి ఎన్టీఎన్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం విద్యార్థులంతా కూడా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతున్నారు. సో మరి ఆ రాష్ట్రాల వారీగా గతంలో ఈ మెడికల్కు సంబంధించినవి కావచ్చు, ఇతర అంశాలన్నీ ఉండేటివి. ఇప్పుడు ఎన్టీఏ వచ్చిన తర్వాతనే పేపర్ లీకేజీలు అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. అది వచ్చిన తర్వాతనే ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి అనేది విద్యార్థులు అయితే చెప్తున్నారు. దాని మీద ఏ విధంగా? తప్పకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనిచేయట్లేదు. ఇంత పెద్ద దేశానికి ఒక సంస్థ పనిచేయడం కుదరదు. స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి అప్పచెప్పండి. ఒక యూనిఫామ్ ప్లాన్ మీద అప్పచెప్పండి. 1 కోటి మందికి 2 కోట్ల మందికి ఒక పరీక్ష ఏంటి? ఇతర దేశాల జనాభా ఎంత ఉన్నదో తప్పకుండా తప్పులు జరుగుతాయి. సిస్టమ్ మార్చాలి. లోకల్గా స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తే తప్పేంటి? వాళ్ళు కూడా ఏంటి పెద్ద మార్పు ఏమొస్తుంది? అక్కడ సేఫ్ కాస్ట్ తీసుకుని లోకలైజ్ చేసి దేశమంతా చేయాలా వద్దా ఆలోచించుకుని తప్పకుండా సిస్టంలో రిఫార్మ్ తేవాలి. తప్పకుండా.